కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్ఐవి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే లలితా కుమారి. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మార్గాని భరత్ పరామర్శ. పథకాలు లోపాలు లేకుండా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. తమిళ నటుడు ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు. సుమారు 20 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోనే 20 ఏళ్ళ ముందే ఉంది. అంటే మా భవిష్యత్ తరాలు మా అందరమే ఇక్కడ మేము అందరం 50-60 నుంచి మేమందరం వచ్చిన మహిళలు ఉన్నాం. దీన్ని విడిచిపెడదాం. మా 4,500 వస్తున్న మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి మీకోసం. అంటే ఎంత విద్యా వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా విద్యకు కానివచ్చు, మహిళా ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే విద్య కోసం కావచ్చు, ఇవాళ ఎంత కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారో మనం కూడా ఆలోచించాలి. ఇది మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి పిల్లలకి కూడా మీరు 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యన ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మరి మీ అందరూ ఈ క్యాన్సర్ బారిన నుండి ముందే మీరు ఆరోగ్యాన్ని నిలకడగా ఆరోగ్యంగా ఉండడం కోసం బారిన పడకుండా కాపాడుకోమని మళ్ళీ మీరు చిన్నపిల్లలుగానే ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒకటి ఉంది, CMRF అంటారు. అంటే ఎవరైనా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏదైతే ఇవాళ ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలు ముఖ్యంగా వారిని క్యాన్సర్ బారి నుంచి కాపాడాలని ఒక దృఢ సంకల్పంతో ఈ వ్యాక్సిన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యాలు బారిన పడితే ఆ ఫైల్ మాకు తీసుకొని ఇస్తారు. మా కుటుంబం ఇవాళ ఈ వ్యాధికి బారిన పడి 10 లక్షలు ఖర్చు అయింది క్యాన్సర్కి సంబంధించి అన్న దగ్గరకు వస్తున్న ఫైల్స్లో గర్భాశయ క్యాన్సర్స్ సంబంధించిన ఫైళ్ళు వస్తున్నాయి. నా దగ్గర సీఎం గారికి మేము రిక్వెస్ట్ పెడతాం. దానికి ఆయన ఆర్థిక సహాయం చెక్కు రూపాయలు చేస్తారు. అంటే మీరు కూడా ఆలోచించాలి. అంటే శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ 5 రోజులు కూడా ఏదైతే పీరియడ్ టైంలో వాడుతున్న ప్యాడ్స్ అవి మీరు నీట్గా ఉండాలి. మీ బట్టలు మీరు నీట్గా ఉండాలి. ఏవి కూడా అసలు ఇతర వ్యాధులు బారిన పడకుండా అప్పటి నుంచి మీరు ఆ పీరియడ్ టైంలో చాలా ఒక అమ్మగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, శుభ్రంగా ఉండాలి. ఈ శుభ్రత ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ క్యాన్సర్స్ బారిన కూడా మనం గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ బారిన కూడా పోవడం. మరి దానికి అనుగుణంగానే ఇవాళ మీకు వ్యాక్సిన్ కూడా ఫ్రీగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని, క్యాన్సర్ బారిన పడకూడదని మీ స్నేహితులు ఎవరైనా ఉంటే భయపడినా అవగాహన లేకపోయినా మీరు కూడా ఈ ఒక మాట చెప్పి వాళ్ళు కూడా ఒప్పించి ఈ గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ మెడిసిన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం. మహిళల ఆరోగ్యం ఇవాళ ప్రధానంగా ఆ కుటుంబానికి చాలా అవసరం. మరి ఆదర్శంగా మీ అందరూ చైర్మన్ గారు చెప్పారు, క్యాన్సర్ మహమ్మారి అది ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో మన శరీర అవయవాల్లో మనకే తెలియదు. మరి అటువంటిది గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా అసలు నా దగ్గరికి పాపం బసవరావు తారకకి తీసుకొచ్చారు. చీడివలస గ్రామానికి సంబంధించిన ఒక పేషెంట్, చిన్న అమ్మాయి, నా కంటే కూడా వయసు తక్కువ, 35-40 మధ్యన. నేను పంపించేసరికి ఆవిడకి 4th స్టేజ్లో దగ్గరికి వెళ్ళిపోయింది. నేను చూసిన నెలలోపే ఆ అమ్మాయి చనిపోయింది కూడా. ఆ కేసు కోసం సాయం చేద్దామని ఎంతో తాపత్రయపడ్డాం. అమ్మాయి చనిపోయింది. గుర్తుందని బసవరావు తారకని తీసుకొచ్చారు, పంపించాం, తిరిగి వచ్చింది. తిరిగిన నెలలోపు ఆ అమ్మాయిని చూడడానికి కూడా ఆ పేషెంట్. అంటే ఇలా ఉంటాయమ్మా కేసులు. దానికి దయచేసి మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ ఇటువంటి మెడిసిన్ అందజేస్తున్న నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ డాక్టర్ గారిని మరొకసారి సార్, మీ డాక్టర్ గారు మన టీమ్స్ ఉన్నారు ఎక్కడికక్కడ
ఆశాస్ ఉన్నారు, మన ఏఎన్ఎంస్ ఉన్నారు, అందరూ ఉన్నారు కనుక స్టాఫ్ అంతా ఈ స్కూల్స్లో లిస్ట్ బట్టి కూడా చూసి జాగ్రత్తగా ఒక్కొక్క హై స్కూల్ మన పిల్లల్ని మీరు మోటివేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడే అలాగే మీరు తగు విధమైన మౌలిక వసతులు కూడా వెంటనే ఉండాలి. ఏమైనా అంటే అందరి ఆరోగ్యం మెడిసిన్ పడి వెంటనే మేము ఒకలాగా ఉండలేము. ఒక్కసారి మనం ఈ క్యాన్సర్ బారిన పడుతున్న లెక్కలు ఒక్కసారి మనం చూస్తే గణాంకాలు ఓవరాల్గా చూస్తే భారతదేశం అంతా రోజుకి 127,000 కేసులు మనకి డాక్టర్లు క్యాన్సర్ బారిన గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్కి గురవుతున్న లెక్కలు గణాంకాలు కాగ్ నివేదిక ద్వారా ఇవాళ తెలియపరచడం జరిగింది. అందులో చూస్తే 73,000 నుంచి 80,000 మంది ఈ డిసీజ్ బారిన పడి 8 నిమిషాలకి ఒక డెత్ రూపాన చనిపోవడం జరుగుతూ ఉన్నాయి కేసులు, మహిళలు ముఖ్యంగా ఇవాళ. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కూడా 3.42 lakhs మనకి క్యాన్సర్ బారిన పడుతున్నారనే విషయం కూడా బయటపడతా ఉంది. అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటున్న పరీక్షల ద్వారా కొన్ని క్యాన్సర్స్ అప్పుడు బయటపడతా ఉన్నాయి. మన మహిళలకు ఎంత ప్రబలుతుందో మనం కూడా ఆలోచించాలి. అది ముఖ్యంగా ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేయాలి. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్లు ఇవాళ ఈ వ్యాక్సిన్ మనం ఇచ్చిలేము ఏ ప్రభుత్వాలైనా. కొన్ని ఇవన్నీ కూడా సంబంధించిన సెంటర్స్ ద్వారా కూడా కొన్ని మోగజీవాల మీద ప్రయోగాలు చేసి ఈ వ్యాక్సిన్ దీనికి ఉపయోగపడుతుందా, ఇది ఏమైనా మానవులకు మనం వేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఈ వ్యాక్సిన్కి సంబంధించి అసలు ఈ పరీక్షల రూపాన పిహెచ్డీలు ఎంతో అనుభవం మీద వాళ్ళు చేస్తే కానీ మందుని కనిపెట్టలేరు. అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ ప్రయోగం చేసి మనకు 2006 మార్కెట్లోకి రావడం జరిగిందని డాక్టర్ గారు, ఆయన ఒక పెద్ద వైద్యుడు కనుక ఆయనకి అది అనుభవం, డాక్టర్ గారు చెప్పగలిగారు. అదే విజయవాడలో టైం ఉంటుంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్యశాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీపాలు ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఏదైతే ఆ రోజున పోలీసులు ఒక హై డ్రామా క్రియేట్ చేసి కూలెంట్ లీక్ అయింది, ఆ కూలెంట్ లీక్ అయిన దాంట్లోంచి ఆ ఇథిలీన్ గ్లైకాల్ వచ్చి పాలల్లో కలిసింది, ప్రమాదవశాత్తు తాగారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, కేవలము ఆ పాలతను 150-160 లీటర్లు ఆయన సప్లై చేస్తా ఉంటే కేవలము ఒక 15-16 కుటుంబాలకి ఎందుకు ఎఫెక్ట్ జరిగింది? ఇథిలీన్ గ్లైకాల్ కనుక కలిస్తే మొత్తం పాలల్లో మొత్తం ఆ ట్యాంకర్ అంతా కలవాలి కదా. కేవలము ఒక 15-16 కుటుంబాలకి వేసిన పాలల్లోనే ఎందుకు తేడా వచ్చింది? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రకరకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు జరపాలి. ఎందుచేతనంటే అక్కడ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ చూస్తే అందరికీ కూడా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి. అంటే ఎవరైనా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు చూసారా, వాళ్ళకి ఏ రకంగా అయితే ఎఫెక్ట్ జరుగుతుందో
ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా అదే జరిగింది. అంటే పురుగుల మందు ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లో జరుగుతుందో ఆ ఎఫెక్ట్ జరిగింది. ఇది పెద్దవాళ్ళకి అంటే సుమారుగా 65, 70, 80 సంవత్సరాలు వాళ్ళకి, చిన్నారులకి, చంటి పిల్లలకి ఈ ఎఫెక్ట్ జరిగింది. మిడిల్ ఏజ్ పీపుల్ కి జరగల. అంటే దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థం అవుతా ఉంది, ఇది కేవలము ఆ కల్తీ పాలు అతను ఆ కలిపేది దాంట్లో యూరియా కలిపాడా, లేకపోతే ఏదైనా ఫార్ములిన్ కలిపాడా, లేకపోతే ప్రొఫెషనల్ రైవల్టీ ప్రకారంగా అతనికి కిట్టన వాళ్ళు ఎవరైనా అందులో పురుగుల మంది ఏమన్నా కలిపారా? ఇవన్నిటిపైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరగాలి. ఏదో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఒక స్టోరీ కుకప్ చేశారు, దాన్ని ఇవాళ ఇచ్చేసినటువంటి సహచర మంత్రివర్గులు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. I think we are running 10 minutes behind the schedule to begin with. I think I'll just keep very briefly. Financial year 26-27 almost మనం కంప్లీషన్కి వస్తూ ఉన్నాం. We have another 20 days. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి we have done a new approach. నార్మల్గా బడ్జెట్ని 31st నైట్కి కంప్లీట్ అవుతుంది. But whereas we have completed almost 20 days ahead, so that in 20 days the entire administration can focus on spending the expenditure, spending on various schemes which are still yet to be completed. And number two, Government of India lo unspent balances ni tap cheyadaniki, collectorలు ఏమో కింద స్పెండ్ చేయడానికి, సెక్రటరీస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో కంట్రీలో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసుకుని ట్యాప్ చేసి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సెక్రటరీస్ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అట్మోస్ట్ ప్రయారిటీ యాజ్ పర్ ది హెచ్సిఎం డైరెక్షన్స్. అండ్ దీని మీద మధ్యాహ్నం 2:30కి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దెర్ విల్ బి ఎ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ ది సిఎస్ఎస్లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది. బికాస్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ టు గెట్ అనేటువంటిది, ఎవ్రీ రూపీ మస్ట్ బి స్పెంట్ ఎఫెక్టివ్లీ అనేది ఇస్ ది డైరెక్షన్. బికాజ్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ఎస్టర్డే నైట్ వెన్ వీఆర్ రివ్యూయింగ్, we still find that we are yet to receive the bills, where the finance department is ready to pay, but we don't have the bills. So, but we have certain limitations in certain areas, we have comfort in certain areas. So now we have devised the strategy where we have the comfort, we want to complete entire expenditure so that we can focus on the critical areas next. ane dan meedaki velta unnam. Dayachesi take interest in all the centrally sponsored schemes. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే బడ్జెట్ మీటింగ్స్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా తీసుకెళ్లాలి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరపాలి. ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా సమావేశాలు పెడతా ఉంది, జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరపాలి. దీంట్లో 2 సెక్రటరీస్ కానీ హెచ్ఓడీస్ కానీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ని జిల్లాల వారీగా కేటాయింపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. బికాజ్ విత్ ఇన్ ఎ వీక్ బిఫోర్ ఈవెన్ ది ఏప్రిల్ స్టార్ట్స్ వీ వాంట్ టు గో అహెడ్ ఎంటైర్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్, ఇదిగో ఇరిగేషన్లో ఇది వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్లో ఇది వచ్చింది అనేటువంటిది జిల్లాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆల్ ది హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అలొకేట్ డిస్ట్రిక్ట్ వైజ్. సో అదొకటి కంప్లీట్ చేయాలి. జిల్లాలో కలెక్టర్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో ఒక రివ్యూ పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద మనకి గైడ్ లైన్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఏ వీక్లో ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి అనేటువంటిది, దాన్ని మనం హైలైట్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ లాగానే రూపొందించామనేటువంటిది చెప్తా ఉన్నాం. ఎవ్రీ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేటువంటిది వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్రౌండ్. దీస్ ఆర్ ది 2 things. అండ్ దెన్ ఫైనలీ ద 10 సూత్రాలు, దీస్ ఆర్ ది బెంచ్ మార్క్స్ against which all the ministers and all the collectors are being evaluated by the Honorable Chief Minister. So let's reorient, refocus on these 10 Sutralu and GSDPs, because ultimately these are the benchmarks against which we are ranked. We, in the sense, every one of us are being ranked by the Chief Minister. Let's gear up for this year, because first 2 years we understand chala samasyallo nunchi bayataku vacham, nilabaddam, ivala oka extraordinary growth trajectory వైపు వెళ్తున్నాం. I want this financial year 26-27 must be the year of the extraordinary growth. All the stage is set for it. Now it's time for us to work in that direction. యూజువల్గా పొలిటికల్ సెటప్లో ఎలక్షన్స్లో మేము ఎట్లా పనిచేస్తాము అని అంటే we work as if there is no tomorrow.
రేపు ఎల్లుండి చేయాల్సిన పనిని ఈ నిమిషంలో ఇప్పుడే అన్నట్టు చేస్తాం. అధికారం లేగానే పొలిటికల్ పార్టీస్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వచ్చారు, నిన్న మొన్న కూడా క్లియర్గా చెప్పారు, వీ మస్ట్ డెలివర్ టు ది పీపుల్. మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ని పనిచేయాలి, డెలివర్ చేయాలి అని అంటే వీ మస్ట్ వర్క్ ఇన్ ది సేమ్ స్పీడ్, సేమ్ ఎఫర్ట్ మస్ట్ కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది హెచ్ఓడీస్ టు గేర్ అప్ ఫర్ ది great year ahead. Thank you. Thank you, sir. May now call upon the Honorable Chief Minister of Andhra Pradesh to deliver his keynote address, please. నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ నారాయణ. ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, హీఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎన్జిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజిఆర్ కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా, ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారి. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ అంటే చేస్తారా మీరు, ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అని వాడు ప్రధానికి. కాదండి అది చేశాను. కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి ఒకసారి, ఏదో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను, ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం.